ఈ రీతిగా మీ ఎదురు రావడానికి కారణం ఏమిటంటే, మరి ముందుగా నా భారతదేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. గత కాలాలలో అనేక రీతులుగా అనేక విధాలుగా మరి ఉన్నాం. మనమందరిమి కూడా దారి తప్పి ఎక్కడో మరి పూర్వీకులు ఎప్పుడో పొరపాటుగా సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగిలపడ్డారు. సృష్టికర్తని విడిచిపెట్టడమే కాకుండా ఆ సృష్టికర్తని విడిచిపెట్టి ఈ యొక్క భూలోకానికి అనగా ఈ లోకానికి సాగిలపడుతూ అనేక రకాలైన పూజలు పునస్కారాలని ఆలంబించి అనేక రకాలైన యజ్ఞాలు హోమాలు రకరకాలైన కార్యాల ద్వారాగా సృష్టిని మొక్కుతూ ఉన్నారు. అయితే మనుషులందరి యొక్క మనోనేత్రాలకి గుడితనము కలగజేసి ఉంది ఇగ సంబంధమైన దేవత. ఈ ఇగ సంబంధమైన దేవత పని ఏంటంటే, మనుషులు అని పిలువబడుతున్న వారి అందరి జ్ఞానేంద్రాలని గుడ్డితనం కలగజేసింది. ఒకప్పుడు గత కాలాలలో యేసు ప్రభువుకి ఎలపటి ఉన్నప్పుడు ఎవరి పరిస్థితి అయినా సరే మరి ఏంటి అంటే, గుడ్డితనములో అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఉన్న ఆ రోజుల్ని చూసుకుంటే, ఈ రోజుల్ని చూసుకుంటే, ఒకప్పుడు నేను చేస్తున్న ప్రయాణంలో మోక్షం అనేది ఉందా అంటే దానికి సమాధానం ఎక్కడ దొరకలేదు. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే, సర్వ మానవ జాతిని నిర్మించిన వాడు, సర్వ సృష్టికి కారణమైన వాడు, సర్వ లోకానికి సృష్టికర్త అయిన వాడు, మానవ జాతి అంతటికి కారణమైన వాడు, ఈ యొక్క శూన్యములో సుందరమైన సృష్టిని చేసిన ఆయన, ఆ మహానుభావుడు మహానీయుడు ఈ మానవ లోకానికి అనగా సృష్టికర్త ఉన్న దేవుడు సృష్టిగా మార్చబడి కాలములో లేనివాడు కాలముకు చేరినవాడు ఆయన. మనందరి నిమిత్తము మన దోష శిక్ష ఆ మహోన్నతుడైన ప్రభువు యేసుక్రీస్తు వారే మానవ జాతి పాప పరిహార్థమై యజ్ఞమైపోయాడు అని మరి భవిష్య మహాపురాణంలో కూడా యేసు ప్రభు వారి గురించే చెప్పబడి ఉంది. ఆయన కన్యక గర్భమును జన్మిస్తాడని మరి సాలువాక చక్రవర్తి తెలియజేశాడు. ఈరోజు కొద్దిగా గమనించండి. ఈరోజు మరి మనుషుల కోసము దేవుడు రకరకాలైన ఫలాలని కూరగాయలని తర్వాత జంతువులని కొన్ని రకాలైన వాటిని మనుషుడు ఏం తినాలో ఏం తినకూడదో మరి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తుంది. బైబిల్ గ్రంథములో చూసుకున్నట్లయితే మరి ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 8వ వచనములో మరి చాలా మంది కొద్దిమంది ఆ మనుషులు బలహీనపడతారు. ఏముంది అక్కడ అంటే, పంది మరి 2 డెక్కలు అయినప్పటికీ పంది నవిరి వేయదు కనుక అది మీకు హేయమైన వస్తువు అని రాయబడి ఉంది. తర్వాత నెక్స్ట్ యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 17వ వచనములో కూడా పంది మాంసము హేయమైన వస్తువు, అది మీరు ముట్టరాదు తినరాదు అని అక్కడ కరాఖండిగా తెలియజేశాడు. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యం.
పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క వాక్కు. క్రైస్తవునికి ప్రామాణికమైన గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథము దేవుని యొక్క నోట నుంచి ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నిర్మింపబడిన గ్రంథము పరిశుద్ధ గ్రంథము. అయితే ఇంతవరకు మీకు అర్థమైంది కదా. తర్వాత నేను మరి మనుషులుగా ఉన్న వాళ్ళు బలహీనపడ్డారంటే అది కొంచెము కొద్దిగా, అంటే ఒక మనుషుడు జారి కింద పడతాడు, తిరిగి లెగుస్తాడు, పడిన చోటే ఉండనేరడు. అయితే ఇక్కడ కొద్దిగా ఆలోచించండి. మరి గత కాలంలో నేను కూడా మరి యేసు ప్రభు వారికి ఎలపటం ఉన్నప్పుడు నేను మొక్కిన వాళ్ళల్లో మరి రాముడు కూడా దేవుడని మొక్కాను. అయితే ఇక్కడ చూద్దాం, వాల్మీకి రామాయణం మనకేమి సాక్ష్యం ఇస్తుందో. నేను ముందుగా ఒక హార్ట్ మీకు చూపిస్తాను, చిత్తగించండి. చూడండి, ఇక్కడ చూడండి, గమనించారా? అక్కడ ఒక స్త్రీ వండి పెట్టిన ఆహారము అక్కడ వారికి పాత్రలో పెడుతూ ఉంది. దీని యొక్క భావన మీకు తెలియజేస్తాను. ఇక్కడ మీరు చూశారు కదా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పిన ప్రకారముగా మరి పంది మాంసము హేయమైన వస్తువని ఒక 2 చోట్ల మీకు నేను తెలియజేశాను. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇచ్చిన సాక్ష్యం. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, పంది మాంసము మనుషులుగా ఉన్న వ్యక్తులు ఏదో అరాకొర మరి బలహీనపడి కొంతమంది తింటారు, అది ఏరా సంగతి. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, గత కాలాలలో నేను యేసు ప్రభువుకి ఎలపటం ఉన్నప్పుడు మరి రాముణ్ణి కూడా సీరాల నమి, అంటే మరి సీతమ్మ రాముడికి వివాహము, మంచిగా ఆ రోజు వడపప్పు మరి పానకము, ఆ రోజు ఖచ్చితంగా ఎవరికి